Good evening, children. Today's our topic, the Treaty of Versailles 1999. Children, first what is the meaning of treaty? Treaty means agreement, children. Versailles means it is a palace, children. Okay, this palace is where it is locating, means it is locating in Paris, children. Okay, the Paris is where it is locating, means the Paris is locating in France. Okay, చిల్డ్రన్ ఇక్కడ మనం చూసినట్లయితే ద ట్రీటీ ఆఫ్ వెర్సాయిల్స్ 1919 అని కనిపిస్తుంది కదా. ఇందులో ట్రీటీ అంటే ఏంటి అంటే అగ్రిమెంట్ అని అర్థం. వెర్సాయిల్స్ అన్నది ఏంటి అంటే అది ఒక ప్యాలెస్ అనమాట. అయితే ఈ వెర్సాయిల్స్ అనే ప్యాలెస్ ఎక్కడ ఉంది అని అంటే అది ప్యారిస్లో ఉంది. అయితే ప్యారిస్ ఎక్కడ ఉంది అని అనుకుంటే అది ఫ్రాన్స్లో ఉందన్నమాట. ఓకే చిల్డ్రన్, ఇన్ దిస్ పారాగ్రాఫ్ ఆఫ్టర్ ద ఫస్ట్ వరల్డ్ వార్, here is we said what children, the agreement. The Treaty of Versailles means it is a agreement that when it is happened means after first world war. Okay, then whom's this agreement means many discussions and many treaties were done. Where it is done, whom's to done? It's mainly children the first world war means it is a two groups. What are the two groups children? Winning nation and another group losing nations. Yes na children. And another one what it is given children here, the Britain and its three alliance. Children, here is three alliance means the winning nations big hand, three big hands. What are they? The three big hands mean children mainly Britain, France and USA. ఇక్కడ మనం చూసినట్లయితే మెనీ డిస్కషన్స్ అండ్ ట్రీటీస్ వర్ డన్ అంటున్నాడు. చాలా డిస్కషన్స్ జరిగిన తర్వాత, ఒప్పందాలు జరిగిన తర్వాత ఏం జరిగింది అంటున్నాడు, త్రీ అలయన్స్ అని చెప్తున్నాడు. త్రీ అలయన్స్ అంటే ఎవరు బిగ్ హ్యాండ్స్ అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, వాళ్ళు వచ్చేసి మొదటిగా బ్రిటన్, తర్వాతగా వచ్చేసి ఫ్రాన్స్, ఆ తర్వాత వచ్చేసి యుఎస్ఏ అనమాట. ఓకే, అండ్ లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్, కండిషన్స్ ఆఫ్ ద ట్రీటీ ఆన్ ద డిఫీటెడ్ పవర్స్. చిల్డ్రన్, what does this mean? Winning nations set the conditions on the losing nations. Yes na children, it means which one is a losing nation? In mainly we know here it is given Austro-Hungarian, Ottoman, Turkey empires and another one Germany. Children, this deal is going there mainly for it is a peace deal, the deal for Germany, but they not invited Germany. But who's invited means in the Treaty of the Versailles, the deal agreement, it is to called 32 nations children. They invited 32 nations but not Germany. ఇక్కడ మనం చూసినట్లయితే చిల్డ్రన్, కండిషన్స్ ఆఫ్ ద ట్రీటీ ఆన్ ద డిఫీటెడ్ పవర్ అని ఇచ్చాడు కదా చిల్డ్రన్. అంటే ఏంటి, ఇక్కడ కండిషన్స్ని ఎవరు పెట్టారు అని అంటే విన్నింగ్ నేషన్స్ లూజింగ్ నేషన్స్ మీద కండిషన్స్ని పెట్టాయి. ఆ లూజింగ్ నేషన్స్గా మనకి కింద ఇచ్చాడు చిల్డ్రన్, ఏం కనిపిస్తున్నాయి, ఆస్ట్రో హంగేరియన్, తర్వాత ఒటోమన్ టర్కీ, తర్వాత వచ్చేసి జర్మన్ కనిపిస్తుంది. వీటి మీద అవి కండిషన్స్ పెట్టినట్లుగా కనిపిస్తున్నాయి. కానీ ఈ కండిషన్స్ పెట్టడానికి దేనికోసం ఈ అగ్రిమెంటు అని అంటే పీస్ కోసం. ఈ పీస్ అగ్రిమెంట్ ఎవరి మీద అంటే జర్మనీ మీద. అలాంటిది ఈ అగ్రిమెంట్కి జర్మనీనే పిలవలేదన్నమాట. అయితే ఎవరిని పిలిచారు అంటే 32 నేషన్స్ని పిలిచాయి కానీ జర్మనీని మాత్రం పిలవలేదు. Children, another point children, here is what it is given, the Turkey empires were dissolved and broken up into small nation states. Children, what is this means? Emperors means kings ruling. The king's ruling is stopped. And another one what it is to raising children, here is raising small nations and states. It means some are nations, some are places it is to skip it. That's why which one it is to skip it, that nations all are it is independent. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే చిల్డ్రన్, టర్కీ ఎంపైర్స్ వర్ డిజాల్వ్డ్ అండ్ బ్రోకెన్ అప్ ఇంటూ
స్మాల్ నేషన్స్ అండ్ స్టేట్స్ అంటున్నాడు. అంటే అప్పుడు దాకా ఎంపరర్స్ అంటే కింగ్సే కదా చిల్డ్రన్. అంటే కింగ్స్ రూల్ చేసే సిస్టాన్ని ఏం చేశారు వీళ్ళు డిజాల్వ్ చేశారు, అంటే స్టాప్ చేసేసారు. స్టాప్ చేసి అక్కడ ఏజ్ రేజ్ అయింది అని అంటే అవన్నీ కూడా ఇండిపెండెంట్గా ఫీల్ అయిపోయి స్మాల్ నేషన్స్ స్టేట్స్గా ఏర్పడ్డాయి అని చెప్తున్నాడు. అవన్నీ ఏం చేయబడ్డాయి మనకు అర్థమవుతుంది, అవన్నీ స్కిప్ చేయబడ్డాయి, వాళ్ళ ల్యాండ్ అంతా కూడా స్కిప్ చేయబడింది అనేసి మనకి కనిపిస్తుంది. ఓకే, లైక్ ద చిల్డ్రన్ హియర్ ఇట్ ఈస్ గివెన్ ద జర్మన్ ఎంపరర్ టూ was broken up and the replaced by a democratic republic. Children, what is this meaning? This mean what is in that time from the German Empire also it is to removed, stopped that king's ruling. Another one, what is it is raised children? Replaced democracy. Democratic means democracy. Yes na children? Demo means people, cracy means rule, people ruling. Republic means what children? Republic means people only ruling, but what is that, how they have to rule? They want the planning is how to come children, some constitution too. Yes na children? When we have a constitution, then that one we can call republic. Yes na children? Then the who's ruling here means the democratic parties. The parties only ruling, the kings are not ruling. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే జర్మన్ ఎంపైర్ వాస్ బ్రోకెన్ అప్ అండ్ ద రీప్లేస్డ్ బై ఏ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటున్నాడు. చిల్డ్రన్ ఇక్కడ మనం చూసినట్లయితే జర్మన్ ఎంపైర్స్ అంటే జర్మన్ని కూడా కింగ్ రూల్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఏం చేశారంటున్నాడు, ఆ కింగ్ రూలింగ్ అన్నది స్టాప్ చేసేసారంటున్నాడు. స్టాప్ చేసి అక్కడ ఏం రీప్లేస్ చేశారు, డెమోక్రటిక్ రిపబ్లిక్ని రీప్లేస్ చేశారు. డెమో అంటే పీపుల్, క్రసీ అంటే పీపులే రూల్ చేసుకోవాలి అని. అయితే పీపుల్ ఎలా రూల్ చేసుకుంటారు అని అంటే రిపబ్లిక్ ద్వారా అంటున్నాడు. రిపబ్లిక్ అంటే ఏంటి చిల్డ్రన్? ఒక ప్లానింగ్ అనమాట. పీపుల్ అందరు కలిసి రూల్ చేసుకోలేరు కాబట్టి పీపుల్ ఏం చేసుకుంటారు, కొంతమంది రిప్రజెంటేటివ్స్ని పంపించుకొని ఒక ప్లానింగ్ అన్నది, ప్లానింగ్ని ఏమంటున్నాం చిల్డ్రన్ మనం? కాన్స్టిట్యూషన్ అంటున్నాం. కాన్స్టిట్యూషన్ ద్వారా వాళ్ళు రూల్ చేసుకుంటారు. దాన్ని ఏమంటున్నాడు? డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నాడు అనమాట. ఓకే, one more thing, what it is given children, here it is given Ottoman Empire was replaced by the Republic of Turkey also there it is set up of the republic, it means democratic republic. Another one, what it is given, Turkey and its colonies. So whose colonies children? Turkey's colonies and German colonies. And another one, Austro and another one Hungarian. Yes na? These all colonies in Africa were divided among the victorious power. Victorious powers means children who are winning nations, that winning nations took from these colonies. Okay, it means what? They skipped their how many countries it is invited children? How many countries it is to agreement? 32 countries and with 3 alliance. Yes na? 3 alliance means what I said? Britain, France and USA. They took it from these Germany colonies, Turkey colonies, Austrian colonies and Hungarian colonies. Okay, ఇక్కడ నేనేం చెప్తున్నాను అని అంటే ఎప్పుడైతే ఈ ఒటోమన్ ఎంపైర్స్ దగ్గర రీప్లేస్ చేసేసి రిపబ్లిక్ అన్నది టర్కీలో కూడా అనౌన్స్ చేసేసారో, వీళ్ళు అనౌన్స్ చేసేసిన తర్వాత అవి ఏం చేసినాయి, ఈ జర్మనీ కాలనీస్ని, టర్కీ కాలనీస్ని, తర్వాత వచ్చేసేసి ఈ ఆస్ట్రియన్ కాలనీస్ని, హంగేరియన్ కాలనీస్ని అవి ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆఫ్రికాలో, ఆ ఆఫ్రికాలో ఉన్న కాలనీస్ అన్నిటినీ కూడా విక్టోరియస్ పవర్ అంటున్నాడు. అంటే విక్టోరియస్ అంటే ఎవరైతే విన్నింగ్ వార్ ఉన్నారో ఆ విన్నింగ్ నేషన్స్ ఏం చేసినాయి అంటున్నాడు, పనిచేసుకున్నాయి వాటిని, ఆ కాలనీస్ అన్నిటిని అవి తీసేసుకున్నాయి అనమాట. ఏవి తీసుకున్నాయి అని అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అగ్రిమెంట్కి 32 కంట్రీస్ వచ్చినాయి అని చెప్పి, ఆ 32 కంట్రీస్ విత్ 3 అలయన్స్. ఈ 3 అలయన్స్ అంటే ఎవరు? బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఏ. ఇవన్నీ ఏం చేసినాయి,
వీటి కాలనీస్ని అవి తీసేసుకున్నాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, a large number of new countries were formed like Austria, Hungary, Yugoslavia, Czechoslovakia, Estonia, Latvia, Finland, etc. It is formed where children new countries formed in from that where from that losing nations to these all new countries are formed. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అని అంటే ఈ లార్జ్ మెంబర్ ఆఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఏర్పడ్డాయి అని చెప్తున్నాడు ఇండిపెండెంట్ నేషన్స్గా. ఇవి ఏవేవి? ఆస్ట్రియా, హంగేరియా, యుగస్లేవియా, చెకోస్లోవేకియా, ఎస్తోనియా, లాట్వియా, ఫిన్లాండ్ అన్నవి న్యూ కంట్రీస్ ఏర్పడ్డాయి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, that one children, here it is given the Treaty of Versailles, heavy penalty on Germany. Yes, no children, in mainly when it is agreement children in Treaty of Versailles is 1999 June 28th is this agreement children. Okay, this agreement is a heavy penalty on Germany. Why it is means the heavy penalty is why it is means children, mainly the European leaders want revenge on Germany. That's why the heavy penalty. Another one, what are the terms of heavy penalty? The mainly children, the balance of the war, all it is to who's happened, the first who started, the Germany only started. The Germany only started the war. Yes, no children, that is the one of the cause. Another one, the payment, that is a penalty. Yes, no children, the damage is given who means that Germany. That's why the whatever the damage, that all penalty to pay who children? Germany only to pay. Another one, which one it is? And the here is given from the territorial children. Territorial also Germany had to make more territory. That's why the Germany took lot of places from France to also that places, and whatever the unification of the Germany, and that time from that land also it is to return to other countries. Okay, and another one, what it is saying about Germany had to cut its army, mainly the men children. Okay, another one, what it is saying about the whatever the submarines and air force, that one all it is no submarines and no air force. The again the Germany was Germany not to create these all missions and industries also. These all things then who's have a benefit children? The benefit is only for the Britain, France and USA who are winning nations, that one only. But who's have a damage means the damage is started the World War, the Germany. That's why the damage fully heavy penalty is on Germany only. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అని అంటే అసలుకి ట్రీటీ ఆఫ్ వెర్సాయిల్స్ అన్నది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1919లో June 28న ఈ అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్లో హెవీ పెనాల్టీ ఎవరి మీద విధించారు అని అంటే జర్మనీ మీద విధించారు. ఎందుకు విధించారు అని మనం చూసినట్లయితే అసలుకి వార్ అన్నది స్టార్ట్ చేసింది జర్మనీయే అనేసి దాన్ని బ్లేమ్ చేశారు. అలాగే ఈ జర్మనీ వార్ స్టార్ట్ చేసింది కాబట్టి ఫస్ట్ వరల్డ్ వార్లో జరిగిన నష్టం మొత్తం కూడా జర్మనీయే భరించాలి అనేసి ఈ హెవీ పెనాల్టీ అన్నది దాని మీద విధించారు. ఇంకా ఏం చేశారు అని మనం చూసినట్లయితే జర్మనీ యూనిఫికేషన్ చేసుకున్నప్పుడు కొన్ని కంట్రీస్ నుంచి టెరిటరీస్ని లాగేసుకుంది కాబట్టి, ఎక్కువగా అది ఫ్రాన్స్ యొక్క టెరిటరీ కాబట్టి ఆ వాటినన్నిటినీ కూడా ఏం చేయాలా, బ్యాక్ ఇచ్చేసేయాలి అనేసి చెప్పారు. ఇంకేం చెప్పారు అని అంటే జర్మనీ ఎక్కువగా ఆర్మీకి ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి అసలుకి ఆర్మీని అన్న దాన్ని ఏం చేయాలో కట్ చేసేయాలి. ఎక్కువ ఆర్మీని పెంచకూడదు,
అందులో ఎక్కువగా మెన్ అన్న వాళ్ళు అస్సలు ఉండకూడదు అని చెప్తాడు. చిల్డ్రన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. దట్స్ వై వెన్ ద నాజీజం కమ్ అండ్ దట్ టైమ్ ద మెయిన్లీ ఎంకరేజ్డ్ మెన్ అండ్ ఉమెన్ ఆల్సో చిల్డ్రన్. ఆ టైమింగ్లో, నాజీ టైమింగ్లో హిట్లరు మెన్తో పాటు ఉమెన్ని కూడా ఎంకరేజ్ చేశాడనమాట ఈ పాయింట్ని బట్టే. ఓకే, తర్వాత ఇంకేం చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే, ఎక్కువగా సబ్మెరైన్స్ ఎయిర్ ఫోర్స్ కూడా జర్మనీకి ఉంది కాబట్టి అవి అసలుకి ఉండకూడదు అనేసి చెప్తున్నారనమాట. దీనివల్ల ఎవరికి బెనిఫిట్ అని అంటే, ఏవైతే విన్నింగ్ నేషన్స్ ఉన్నాయో వాటికే బెనిఫిట్, కానీ జర్మనీకి ఎవరికి లాస్ అంటే జర్మనీకి లాస్గా మనకి కనిపిస్తుంది. లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్, Treaty of Peace, Treaty of Versailles Agreement, this one only children. It is look like this book. This is like a constitution and agreement. Okay, this agreement, the winning nations without the involvement of Germany, this agreement is going on in that time, and that agreement sended to Germany. ఇక్కడ మనకి నేనేం చెప్తున్నాను అని అంటే, అసలుకి ఈ ట్రీటీ ఆఫ్ పీస్ అని ఉంది కదా, ఈ అగ్రిమెంట్ని ఈ ట్రీటీ ఆఫ్ వెర్సాయిల్స్లో చేసిన తర్వాత దీన్ని ఈ విన్నింగ్ నేషన్స్ ఏం చేశాయి అని అంటే, అసలు జర్మనీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ అగ్రిమెంట్ని చేసి, ఈ అగ్రిమెంట్ని ఏం చేశాయి అని అంటే జర్మనీకి పంపించాయి అన్నమాట. ఓకే, లాస్ట్లీ చిల్డ్రన్, దిస్ ట్రీటీ ఆఫ్ వెర్సాయిల్స్ అగ్రిమెంట్ ఓన్లీ టు రేజ్ ఆఫ్ నాజిజం ఇన్ జర్మన్. ఈ అగ్రిమెంట్, ఈ ట్రీటీ ఆఫ్ వెర్సాయిల్స్ అగ్రిమెంట్ వల్లనే జర్మనీలో అసలుకి నాజిజం అన్నది స్టార్ట్ అయిందనమాట. ఎలా స్టార్ట్ అయ్యింది, దానికి ముందు సిచ్యువేషన్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ఓకే, ద లీగ్ ఆఫ్ నేషన్స్ 1920. చిల్డ్రన్, దిస్ లీగ్ ఆఫ్ నేషన్స్ 1920 is where it is located, means it is in Geneva children. Okay, and who's this formed the League of Nations 2020 means it is to formed whose establisher means Woodrow Wilson children. This policy is very important policy. The Woodrow Wilson is a very great man. He is a US president children. In that time he got Nobel prize ఫ్రమ్ దిస్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఆల్సో. ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఈ వుడ్రో విల్సన్కి. ఎందుకోసము అని అంటే ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ని ఏర్పరిచినందుకు. లీగ్ ఆఫ్ నేషన్స్లో 14 పాయింట్స్ ఉన్నాయి చిల్డ్రన్. దట్ 14 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మెయిన్ సమ్ పాయింట్స్ ఇట్ ఈస్ టు గివెన్ హియర్ చిల్డ్రన్. వీ కెన్ డిస్కస్ దట్ వన్. ఓకే, లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్, దిస్ ఈస్ ద emblem ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్ children. Another thing in our textbook, what it is given children, international organization, first international organization is this League of Nations children, and this is the first treaty of the Versailles is the part 1 children, and second part 2 then it is to called League of Nations. Okay, when it is established children, it is established 11th of June 1920. ఇక్కడ నేనేం చెప్తున్నాను అని అంటే, ఈ లీగ్ ఆఫ్ నేషన్ అన్నది ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్గా ఏర్పడింది. ఇది ట్రీటీ ఆఫ్ వెర్సాయిల్స్కి బదులుగా ఏర్పడింది. ఫస్ట్ ట్రీటీ ఆఫ్ వెర్సాయిల్స్ని ఏం చేశారు అని అంటే, అది part 1గా తీసుకున్నారు. part 2గా లీగ్ ఆఫ్ నేషన్స్ని తీసుకున్నారనమాట. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని చెప్తున్నాడు, 11th of June 1920. ఓకే, League of Nations works children in mainly it's have a permanent members children, Britain, France, Italy, and another one Japan. Okay children, in lastly endedly it is joined Germany also children. Germany also, these all countries have a permanent power. And another one, the League of Nations is yearly once it is to assemble children. Okay, ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే, లీగ్ ఆఫ్ నేషన్స్ అన్నది దాంట్లో పర్మనెంట్ మెంబర్స్ ఉండేవాళ్ళు. పర్మనెంట్ మెంబర్స్ ఎవరు అనేసి మనం చూసినట్లయితే ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ,
జపాన్, ఇవి తప్పకుండా ఉండాలి. దాంట్లో లాస్ట్కి వచ్చేసరికి జర్మనీ కూడా దీనిలో జాయిన్ అయ్యిందనమాట ఈ లీగ్ ఆఫ్ నేషన్స్లో. చిల్డ్రన్, మళ్ళీ దీనికి అసెంబ్లీ ఎప్పుడు అయ్యేవాళ్ళు మరియు వాళ్ళు సమావేశం ఎప్పుడు అయ్యేవాళ్ళు అని అంటే ఇయర్కి వచ్చేసి ఒకసారి తప్పకుండా వాళ్ళు అసెంబ్ల్ అయ్యేవాళ్ళు అనమాట. ఓకే, అనదర్ థింగ్ చిల్డ్రన్, ఇట్ హ్యాడ్ అబౌట్ 58 మెంబర్స్. చిల్డ్రన్, అలాగే ఇక్కడ దీంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు మనం చూసినట్లయితే 58 మెంబర్స్ కూడా ఈ లీగ్ ఆఫ్ అసెంబ్లీలో మెంబర్స్గా ఉన్నారు. ఓకే, అనదర్ వర్క్ చిల్డ్రన్, రెడ్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆర్మ్స్. ఓకే, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద వర్క్. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏవైతే ఆర్మ్స్ ఉన్నావో వాటిని ఏం చేయాలో రెడ్యూస్ చేసుకోవాలి అనేసి చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నారు అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, మెయిన్లీ it is giving the policies children whose have a policies, labor welfare policy and a health policy. Health, it means WHO, health, world health organizations, and another one international labor welfare. Okay, this one, and another one children, international court also. These all the whose established means the league nations only to establish it. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇంకా వాటి యొక్క వర్క్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఇవి ముఖ్యంగా హెల్త్ ఆర్గనైజేషన్ని, WHO హెల్త్ ఆర్గనైజేషన్ని రూపొందించాయి. అలాగే మనం చూసినట్లయితే ఇంకా దేని అంటే ఇంటర్నేషనల్ లేబర్ వెల్ఫేర్ అన్నదాన్ని కూడా ఈ పాలసీస్ని కూడా ఏర్పరిచాయి. అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ని కూడా ఏర్పరిచాయి అనమాట. వై దీస్ ఆల్ థింగ్స్ మీన్స్ చిల్డ్రన్, అగైన్ డోంట్ కమిటెడ్ టు వార్. అవి ఏ కంట్రీస్ కూడా మళ్ళీ వార్ అన్నది చెయ్యకూడదు అనేసి. కాబట్టి ఇందులో పీస్ ఉంది కాబట్టి దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు, వుడ్రో విల్సన్, కాబట్టి ఆయనకి నోబెల్ ప్రైజ్ అన్నది ఇచ్చారనమాట. కానీ చిల్డ్రన్, ఇన్ దీస్ లీగ్ ఆఫ్ నేషన్స్లో హూస్ హ్యావ్ ఏ పర్మనెంట్ పవర్ అంటే యుఎస్ హ్యావ్ ఏ నో పర్మనెంట్ పవర్. యుఎస్కి పర్మనెంట్ పవర్ లేదు కాబట్టి ఇది సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ దీని యొక్క ఏం ఏంటి అనేసి మనం చూసినట్లయితే సెకండ్ వరల్డ్ వార్ అన్నది జరగకూడదు. బట్ ఇట్ ఈస్ ఫెయిల్డ్. ఈ లీగ్ ఏమైపోయింది, ఫెయిల్ అయిపోయింది. కాబట్టి సెకండ్ వరల్డ్ వార్ అన్నది వచ్చింది. వై ఇట్ ఈస్ టు క్రియేటెడ్ మీన్స్ మెయిన్లీ ద ట్రీటీ ఆఫ్ వెర్సాయిల్స్ హెవీ పేమెంట్ ఆన్ జర్మనీ మీద ఎక్కువగా పేమెంట్స్ వేయటం వల్ల, అలాగే దాన్ని టెరిటరీని కూడా తీసేసుకోవటం వల్ల, ఇండస్ట్రీస్ని ఏవి ఆర్మీని తర్వాత ఏవి పెంచుకోకుండా దాన్ని క్లబ్ చేసేయటం వల్ల పీపుల్ మాత్రం అక్కడే ఉండిపోయారు. కానీ ల్యాండ్ అన్నది లేదు. తర్వాత వచ్చేసేసి ఎక్కువగా బిజినెస్ లేదు, కానీ ఎక్కువగా పే చేయాలి. దీన్ని బట్టే అక్కడ నాజిజం అన్నది స్టార్ట్ అయ్యింది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ టాపిక్ the Russian socialist revolution. Children, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ చిల్డ్రన్. నెక్స్ట్ టాపిక్ మనం రష్యన్ రెవల్యూషన్ గురించి చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.